అతనికి కోరిక కలిగింది. అతనికి ముందుగా షిరిడీ వెళ్ళాలని తోచింది అని అన్నారు. వెతకపోయి తీగ కాలికి తగిలినట్లుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరి వద్ద నుండి 15 రూపాయలను అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధులయ్యారు. పక్క బట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేళ్లకు టికెట్లు తీసుకొని ఉభయులిద్దరు బండికి అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశారు. షిరిడీ నుండి వచ్చి వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారిని ఉత్సాహంతో నమస్కరించి సాయిబాబా యొక్క మహిమలను మాకు నమ్మకం కలిగేలాగా చెప్పండి. సాయిబాబా అహ్మద్ నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాబా ప్రసిద్ధి చెందారు అని అన్నారు. వారిపైన మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవారు. రైలు బండిలో డబ్బాలో షిరిడీ సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో